అందరికీ నమస్తే అండి. జేసీ సోదరులు దాదాపుగా 30 ఏళ్ళ నుంచే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేర్లు. జేసీ దివాకర్ రెడ్డి గారు, వారి సోదరుడిగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ప్రస్తుతానికి జేసీ దివాకర్ రెడ్డి గారు కొంచెం సైలెంట్గానే ఉన్నారు రాజకీయంగా. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కాస్త యాక్టివ్గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తాడిపత్రి మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, తాడిపత్రి ఎమ్మెల్యేగా. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ఈ జేసీ ఫ్యామిలీ అక్కడ ఆ ప్రాంతంలో ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటారు, పర్సనల్గా కనెక్ట్ అయి ఉంటారు, పార్టీ పరంగా కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళకి బలమైన అనుచరగణం ఉంది, బలమైన వ్యవస్థ ఉంది. నిజానికి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జేసీ ఫ్యామిలీని ఆ వైసీపీ వాళ్ళు బాగానే టార్గెట్ చేశారు, చాలా స్ట్రాంగ్గా టార్గెట్ చేశారు. వీళ్ళకున్న సిమెంట్ ఫ్యాక్టరీల మీద దాడి చేయించడం, రైడ్స్ చేయించడం, ఫైన్లు వేయించడం, వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకి ముడి సరుకు వెళ్లకుండా అడ్డుకోవడం, ముడి సరుకు ఇచ్చే కంపెనీలను ఆపేయడం, దానివలన వీళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీలు మూసుకోవాల్సి వచ్చింది. అలాగే వీళ్ళకి బస్సులు ఉన్నాయి, ట్రావెల్స్ ఉన్నాయి. ఆ ట్రావెల్స్ బస్సులు కూడా దాదాపుగా 120కి పైగా బస్సులు ఉంటే వాటిని అన్నింటినీ కూడా ఆల్ ఇండియా పర్మిట్ ఉన్నప్పటికీ, అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ రాజకీయంగా దాన్ని టార్గెట్ చేసి ఆపేయాల్సి వచ్చింది. దాంతో వీళ్ళు వైసీపీ హయాంలో వ్యాపారపరంగా చాలా నష్టపోయారు, ఆర్థికంగా చాలా నష్టపోయారు. గతంలో వైసీపీ వీళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలని టార్గెట్ చేసి సక్సెస్ అయ్యారు. వీళ్ళు దాంతో రాజకీయంగా కొంత ఇన్యాక్టివ్ అయినప్పటికీ తాడిపత్రి నియోజకవర్గం వరకు తమ పట్టు కాపాడుకున్నారు. ఈవెన్ అనంతపురం పార్లమెంట్లో కూడా పట్టు ఉంటుంది బాగానే. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక వీళ్ళకి పెద్దగా ఒరిగిన లబ్ధి ఏమీ లేదు. వీళ్ళకి కావాల్సిందేంటి, ఆ పక్కన జమ్మలమడుగు నియోజకవర్గంలో ఫ్లై యాష్ ఉంటుంది, బూడిద ఉంటుంది. ఆ బూడిద వీళ్ళకి కావాలి. అందులో అక్కడ ఉన్న బూడిద వీళ్ళ నియోజకవర్గంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకుంటే వీళ్ళకి ఆర్థికంగా ఎంతో కొంత ఉంటుంది. దాంతోపాటు వీళ్ళ క్యాడర్ దాన్ని నమ్ముకొని బతుకుతారు. ఆ లారీ ఆ టిప్పర్లు తిప్పుకోనో, లేదంటే ఆ బూడిద మీద వచ్చిన కమిషనో దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు ఇవ్వడం వలన వాళ్ళకు వచ్చిన లాభాల్లో వాటానో ఎలాగోలాగో వీళ్ళ క్యాడర్ దాన్ని నమ్ముకొని ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఈ జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు దాన్ని కూడా చాలా గట్టిగా పట్టుకొని, మా నియోజకవర్గంలో ఉన్న బూడిద మాది మీరెలా తీసుకెళ్ళిపోతారు అని చెప్పి కొంచెం అడ్డుకోవడం, ఆ వివాదం చిలికి గాలివానగా మారడం, చంద్రబాబు గారి వరకు వెళ్ళడం, చంద్రబాబు గారు కూడా ఒక రకంగా జేసీ వాళ్ళనే మందలించడం, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి కావాలి కదా, మీరు ఎందుకు తలదూరుస్తారని చెప్పడంతో ఇప్పుడు జేసీ ఫ్యామిలీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆధారం లేకుండా పోయింది. ఒక రకంగా అంటే పార్టీ కోసం ఖర్చు పెట్టారు, పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీ కోసం కేసులు ఎదుర్కొన్నారు, ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక పెద్దగా పదవులు లేవు, అధికారము పెత్తనము లేదు, పెద్దగా వాళ్ళు కోరుకున్నది దక్కట్లేదు కదా, వాళ్ళకి అవసరమైంది కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు కోరుకున్నవన్నీ ఇవ్వక్కర్లా, అట్లీస్ట్ వాళ్ళకి అవసరమైందనే ఇవ్వాలి. కోరిక వేరు, అవసరం వేరు. కోరుకున్నవి అందరూ ఇవ్వలేరు, కానీ వాళ్ళకి అవసరమైనవి ఇవ్వడమైనా సరే ప్రభుత్వ బాధ్యత. సొంత పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అది కూడా జరగట్లా. సో దానివలన ఒక రకంగా కొంచెం ఎమోషనల్గానే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇందాక జేసీ గారి ప్రెస్ మీట్ చూస్తే మనకు అర్థమైంది. మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతగానో నష్టపోయాము, ఎంతగానో ఇబ్బందులు పడ్డాము, కేసులను ఎదుర్కొని పార్టీలో నిలిచాము, టీడీపీలో ఉన్నాము, కానీ ఇప్పుడు కూడా మాకు ఆ ఛాన్స్ లేకుండా ఉంది అని ఆయన చెప్పారనమాట. వైసీపీ హయాంలో పొగరు ఫ్రెస్టేజ్తో లేకుండా మాకు ఏ సమస్య ఉండేది కాదు. ఏమి జరిగినా మా నాయకుడు చంద్రబాబు నాయుడిని నమ్ముకొని ఆయన వెంట నడిచాము. గత ప్రభుత్వ హయాంలో వైసీపీలోకి చేరమని విపరీతమైన ఒత్తిడి చేసినప్పటికీ మేము లొంగలేదు. డబ్బులకు మమ్మల్ని లొంగ తీసుకోలేరు, మా వెనక ప్రజలున్నారు. వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా ఇంటికి వచ్చిన సమయంలో ఒకటి సరెండర్ కావాలి లేదా ఊరు విడిచి వెళ్తాను అని అనుకున్నారు. కానీ నేను ప్రజల అండతో ఇక్కడే ఉన్నాను, పట్టు నిలుపుకున్నాను. సో నా నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటాను అని చెప్తూనే సిమెంట్ ఫ్యాక్టరీ మీద 30,000 మంది ఆధారపడి ఉన్నారు. ఫ్లై యాష్ విషయంలో జరిగిన విషయాలను ఉన్నతాధికారులకు లేఖ ద్వారా తెలియజేశాను, అయినా సరే ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. సిమెంట్ పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి తరపున కూడా నేను మాట్లాడుతున్నాను, నేను పోరాడుతున్నాను అని ఆయన చెప్పారనమాట. సో మొత్తానికి ఆయన ఆవేదన ఆయన చెప్పుకున్నారు.